అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి, దేవుని యొక్క కాపుదల కంచెను, ఆయన యొక్క దయను బట్టి మనం ఇప్పుడు వరకు క్షేమంగా ఉన్నామండి. మనకి మంచి ఆరోగ్యాలు దయచేస్తూ మన కుటుంబాల చుట్టూ కంచా కాపుదల కృపనుంచుతున్న మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమయ కలుగును గాక. ప్రేమైన దేవుని బిళ్ళారా, మరి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి ఆరోగ్యంను, క్షేమంను, ఆయుష్ను దయచేసిన తండ్రి, సజీవుల లెక్కలో నా తండ్రి ఈ భూమి మీద మమ్మల్ని ఉంచినందుకు నా తండ్రి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. తెలిసి తెలియక నా తండ్రి నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి అపరాధమును నా తండ్రి దయతో క్షమించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం తండ్రి. దినదినము నా తండ్రి మీ మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు నా తండ్రి, ముందుకు నడిపిస్తున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి నా తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, బిడ్డలు చేస్తున్న ప్రతి విజ్ఞాపనను, ప్రతి ప్రార్థనను నా తండ్రి ఆలకించండి తండ్రి. బిడ్డలకు కావలసిన ప్రతి అవసరతలో మీ సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. బిడ్డల చుట్టూ మీ కంచె, మీ కాపుదల, మీ కృప నుంచి నా తండ్రి బిడ్డల ఉద్యోగాలలో, వ్యాపారాలలో నా తండ్రి, నా తండ్రి చదువుల్లో నా తండ్రి, కుటుంబాల ఆర్థిక పరమైన ప్రతి ఇబ్బంది విషయంలో నా తండ్రి మీ కృపను సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. ముఖ్యంగా నా తండ్రి మీ మాటలతో నా తండ్రి బలపరచులాగున నా తండ్రి, మీ మాటలు విని నా తండ్రి ఎదుగులాగున నా తండ్రి, ఆత్మీయంగా బలపడులాగున నా తండ్రి మాకు కృపను సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. ఈ రోజు ఏ మాటలు అయితే మాకు అవసరం ఉన్నదండి, ఆ మాటలను మాతో మాట్లాడమని నా తండ్రి, విని విడిచిపెట్టే వారంగా కాకుండా నా తండ్రి ఆ మాటల ప్రకారము బ్రతుకులాగా మీ కృపణ సహాయం దయచేయమని ఈ ప్రార్థనంతో మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి కొద్ది నిమిషాల్లో బైబిల్లోని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మరి కొన్ని వారాలుగా మనము ఏలియా ఏలియా గారు చేసిన అద్భుతాల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నామండి. మరి మొదటిగా మనం ప్రారంభించుకుంటూ మరి ఎలీషా గారు ఏలియా గారిని ఆ, మరి ఏలియా గారికి ఉన్న ఆత్మలో రెండు పాళ్ళ ఆత్మకు తనకు సహాయం దయచేయాలని చెప్పి మరి ఎలీషా గారు ఏలియా గారిని కోరిన సందర్భంతో మనం మొదలు పెట్టుకున్నామండి. మరి ఎలీషా గారు ఏలియా గారిని రెండు పాళ్ళ ఆత్మని సహాయం దయచేయమని అడిగినప్పుడు అసలు ఏలియా గారు కలిగి ఉన్న ఆత్మశక్తి ఏంటి, ఆయన జీవితంలో మరి దేవుడు జరిగించిన అద్భుతాలు ఏంటో మరి మనము గత కొన్ని వారాలుగా మాట్లాడుకుని ఉన్నామంటే ఏలియా గారి జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాల గురించి మనం మాట్లాడుకుని ఉన్నాం. మరి ఆ దాని ప్రకారముగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఏలియా గారి అద్భుతాలన్నిటి గురించి మనం చూసుకొని ఉన్నాం ఇప్పటి వరకు. మరి ఏలియా గారు మరి ఆరోహణం అయ్యే ముందు మరి ఎలీషా గారిని అడిగినప్పుడు ఏమి కావాలని అడిగినప్పుడు ఎలీషా గారు మరి ఏలియా గారికి ఉన్న ఆత్మలో రెండు పాళ్ళ ఆత్మ కావాలని అడిగినప్పుడు మరి ఏలియా గారు మాట్లాడిన మాటల కష్టమే కానీ మరి నేను ఆరోహణమైనప్పుడు నీకు అది ఫలిస్తుందని చెప్పి మరి ఏలియా గారు మరి మాట్లాడటం అన్న సందర్భాన్ని మనము బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకోవచ్చండి. మరి తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఎలీషా గారికి మరి అడిగినట్లుగా రెండు పాళ్ళ ఆత్మ వచ్చిందా లేదా అన్న విషయము ఆయన జీవితంలో జరిగిన అద్భుతాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకోవచ్చండి. మరి ఆయన అడిగినట్టుగా మరి రెండు పాళ్ళ ఆత్మశక్తిని బట్టే మరీ ఎక్కువగా ఎలీషా గారు దేవుని కోసం వాడబడినట్లు మన గ్రంథంలో తెలుసుకోవచ్చండి. అంతేకాదు మరి రెండు పాళ్ళ ఆత్మ కలిగినట్లుగానే మరి రెండు పాళ్ళ అద్భుతాలు ఏలియా గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలకు రెండు పాళ్ళ అద్భుతాలు మనం ఎలీషా గారి జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకోవచ్చండి బైబిల్ గ్రంథంలో. సో దాన్ని బట్టే మనకు అర్థం చేసుకోవాల్సింది మరి ఆయన కోరుకున్నట్లుగా మరి దేవుడు కృపను బట్టి మరి అటువంటి ఆత్మశక్తిని ఎలీషా గారు పొందారని చెప్పి మనము బైబిల్ గ్రంథంలో చూసుకోవచ్చు. ప్రేమైన దేవుని పిల్లారా, మరి అది జ్ఞాపకం చేసుకోవాలంటే మనము ఎలీషా గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతాల గురించి కూడా మనము చదువుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లారా, వాటిని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఏలియా గారి జీవితంలో జరిగిన దేవుడు జరిగించిన గొప్ప అద్భుతాలు మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నాము. మరి వాటిని పరిశీలించుకొని ఉన్నాం. ప్రేమైన దేవుని పిల్లారా, మరి ఈ వారం నుంచి మనము ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాలు ఏమిటో మనము
జ్ఞాపకం చేసుకుందామండి. వాటిని గురించి మనము పరిశీలన చేసుకుందాం. నిజంగా ఆయన కోరుకున్నట్టుగా రెండు పాల ఆత్మశక్తి పొందగలిగారా? అటువంటి అద్భుతాలు మరి ఆయన జీవితంలో జరిగినాయా లేవా అన్న విషయాన్ని మనము ఈ ఎలీషా గారి జీవితంలో జరిగిన దేవుడు జరిగించిన అద్భుతాలను తెలుసుకొని మనము పరిశీలన చేద్దాం. ప్రేమ దేవుని పిల్లారా, మరి ముందుగా మనం ఈ వారము ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన రెండు అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకుందామండి. మరి మొట్టమొదటి అద్భుతాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఎక్కడైతే ఏలియా గారు ఆరోహణం అయిపోతారో అక్కడి నుంచి ఎలీషా గారి జీవితంలో అద్భుతం జరగటం అనేది ప్రారంభమవుతుందండి. మొట్టమొదటి నుంచే ఆయన కోరుకున్నట్టుగా రెండు పాళ్ళ ఆత్మశక్తి పొందగలిగిన ఆయన మరి ఆయన జీవితంలో జరిగిన అద్భుతాల ప్రారంభం కనుక మనం చూసుకుంటే, ఎక్కడైతే ఏలియా గారు ఆరోహణం అయిపోయారో అక్కడి నుంచి ఆయన జీవితంలో ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన అద్భుత కార్యములను మనము చూసుకోవచ్చు. ప్రియమైన పిల్లరా, ఒక్కసారి కనుక మనం చూసుకుంటే రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము 13, 14 చూసుకుందామండి. రెండవ అధ్యాయము 13, 14 కనుక మనం చూసుకున్నట్లయితే, మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను నది ఒడ్డుకు వచ్చి నిలిచి, మరి ముందు ఏలియా గారి యొక్క అద్భుతాల జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి ఏలియా గారు ఎలీషా గారు యోర్దాను నది దాటేటప్పుడు మరి ఏలియా గారు తన దుప్పటి తీసుకొని మరి యోర్దాను నది మీద కొట్టినప్పుడు, మరి యోర్దాను నది మరి దారి ఇవ్వటం, దారి నడుమున వాళ్ళు నడవటం అనే ఒక అద్భుతాన్ని కూడా మనము ఏలియా గారి యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమ పిల్లరా, మరి ఇక్కడ ఎలీషా గారి జీవితంలో మొదటి అద్భుతం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏ దుప్పటైతే మరి ఏలియా గారి నుంచి పడిపోయిందో అది ఎలీషా గారు తీసుకొని ఆ దుప్పటి పట్టుకొని మరి అదే యోర్దాను నది తిరిగి ఆయన వచ్చినప్పుడు, ఆ దుప్పటితో యోర్దాను నది కొట్టినప్పుడు, అదే అలాగే ముందు ఎలాగైతే మార్గం ఏర్పడిందో అదే మార్గము ఎలీషా గారు దుప్పటితో కొట్టినప్పుడు కూడా ఏర్పడినట్లు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అండి. ఇదే 14వ వచనంలో చూసినట్లయితే, మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డుకు వచ్చి నిలిచి, ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు అనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఏ ఏలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయింది. ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, ఎలాగైతే ఏలియా గారు దుప్పటితో కొట్టినప్పుడు మార్గం ఏర్పడి వాళ్ళిద్దరూ అటువైపుకు వెళ్ళారు, మళ్ళీ ఏలియా గారు దుప్పటిని తీసుకుని దేవుడికి ప్రార్థన చేసి మరి దుప్పటితో కొట్టినప్పుడు మార్గం మరి ఏర్పడి యువతల ఒడ్డుకి ఎలీషా గారు వచ్చినట్లు మనకి కనపడుతుంది. ప్రేమ దేవుని పిల్లరా, ఇదే ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన మొదటి అద్భుతం. ప్రేమ దేవుని పిల్లరా, ఏలియా గారు ఆరోహణం అయిపోయిన వెంటనే ఆయన తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు వెంటనే ఒక అద్భుత కార్యం అనేది ఆయన జీవితంలో మనకి ఇక్కడ కనపడుతుంది. ప్రేమ మొట్టమొదటి అద్భుత కార్యము ఎలీషా గారి జీవితంలో కనపడుతుంది. మరి ఒక అద్భుత కార్యం కూడా ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. రెండవ అద్భుత కార్యము ఎలీషా గారి జీవితంలో మనం చూసుకున్నట్లయితేనండి, ఇదే రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము 21వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, ప్రేమ దేవుని పిల్లారా, మనము 19వ వచనం నుంచి చదువుకుందామండి. 19వ వచనం నుంచి, రెండవ అధ్యాయము 19వ వచనం నుంచి గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అంతటా ఆ పట్టణపు వారు ఆ పట్టణం ఉన్న చోట రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనపడుచున్నది. మరి ఇక్కడ ఎలీషా గారు ఎరుకో పట్టణం వెళ్ళినప్పుడు మరి ఎరుకో పట్టణస్థులు మరి ఎలీషా గారితో మాట్లాడిన మాట ఇక్కడ మనకు కనపడుతుందండి. ఎరుకో పట్టణస్థులు ఎలీషా గారితో ఏం మాట్లాడుతున్నారంటే, మరి ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, కానీ నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అక్కడ పట్టణం వారు ఎరుకో పట్టణస్థులు ఎలీషా గారితో ఒక మాట చెప్తున్నారండి. ఇక్కడ స్థలము రమ్యమైనదిగా కనపడుచున్నది, కానీ ఇక్కడ నీళ్లు మంచివి కావు, అంటే నీళ్లు అనేవి కలుషితమైనవిగా ఉన్నవి, తాగటానికి వీలు లేకుండా ఉన్నవని చెప్పి ఎలీషా గారితో అక్కడున్న ఎరుకో పట్టణస్థులు మాట్లాడుతున్న సందర్భం. ప్రేమేంద్రులారా, ఇక్కడే మరి ఒక అద్భుతాన్ని మనం ఎలీషా గారి జీవితంలో గమనించుకోవచ్చండి. ఎప్పుడైతే ఆ పట్టణస్థులు ఎలీషా గారితో మరి నీళ్లు మంచివి కాదు, తాగటానికి వీలుగా లేవని చెప్పి మరి ఎలీషా గారితో చెప్పినప్పుడు,
ఆ పట్టణస్థులతో చెప్పినప్పుడు మరి ఎలీషా గారు ఏం చేశారో కనుక మనం చూసుకున్నట్లయితే 20వ వచనం అండి. అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇది దీని వలన మరణం కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. అక్కడ ఎలీషా గారు మరి ఉప్పుని తీసుకొని మరి దేవుడికి ప్రార్థన చేసి ఆ నీటిలో ఉప్పుని వేసినప్పుడు అది త్రాగటానికి వీలుగా ఆ నీరు మారిపోయినట్లు, అంటే మంచి నీరుగా మారిపోయినట్లు మనకి ఇక్కడ ఒక అద్భుతం అనేది ఎలీషా గారి జీవితంలో కనపడుతుంది. ప్రేమేందోను పిల్లరా, ఇదే ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన రెండో అద్భుతం. ప్రేమేందోను పిల్లరా, మంచి నీరుగా కానిది, తాగటానికి వీలు లేనిది, మరి మరి అక్కడ తాగటానికి మరి వీలు లేకుండా చెడ్డ నీరుగా ఉన్న ఆ నీటిలో ఉప్పుని వేసి మరి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు అది మంచి నీరుగా మారిపోయి నిస్సారమైన నేలగా మంచి నీరుగా నీరు మారిపోయినట్లు మనకి ఇక్కడ ఒక అద్భుతం కనపడుతుంది. ప్రేమేందోన బిడ్డారా, ఇదే దేవుడు జరిగించిన ఎలీషా గారి జీవితంలో రెండో అద్భుతం. ప్రేమేందోని పిల్లరా, కాబట్టి ఈ రోజు మనం రెండు అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. మొదటి అద్భుతము ఏలియా గారి దుప్పటితో యోర్దాను నది మీద పుట్టినప్పుడు మరి ఆ నది రెండు పాయలుగా విడిపోయి ఒక మార్గము సరళం చేయటం ద్వారా ఎలీషా గారు యువతల పొట్టుకు రావటం అనేది జరిగింది. రెండవ అద్భుతం ఎరికో పట్టణంలో మరి తాగటానికి వీలుగా లేని చెడ్డ నీటిని ఉప్పు వేసి ప్రార్థన చేసినప్పుడు ఆ నీరు మంచిగా మారిపోయినట్టు తాగటానికి వీలుగా కనపడుతుంది. ఇదే రెండో అద్భుతం. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి వచ్చే వారము మరికొన్ని అద్భుతాలు ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన మరికొన్ని అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకుందామండి. మీలో ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ ని షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.